న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ ను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. సేల్స్ ట్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణరావు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాష్, సత్యనారాయణ, సేల్స్ ట్యాక్స్ అధికారులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ ఎగ్జిబిషన్ ను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు. సేల్స్ ట్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణరావు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రకాష్, సత్యనారాయణ, సేల్స్ ట్యాక్స్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల మాట్లాడుతూ భారత ప్రధాని మోడీ జన్మదినోత్సవం సందర్భంగా తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో సామాన్య ప్రజలు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. వీటిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిత్యావసర, అత్యవసర వస్తువులు పన్నులు తగ్గించడం శుభ పరిణామమని అన్నారు. ఏ వస్తువులపై ఎంత తగ్గింది అనే అంశంపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రదర్శనలు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సబ్బులు, పేస్టులు దగ్గర నుంచి ఏసీలు, ద్విచక్ర వాహనాలు, కార్ల వరకు ప్రజలు తగ్గింపు ఉంటుందన్నారు. ప్రతి కుటుంబానికి నెలకు రూము 3,000 దగ్గర నుంచి 4,000 వరకు ఆదా ఉంటుందన్నారు. సేల్స్ ట్యాక్స్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ బిపి నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ జీఎస్టీ సంస్కరణల వల్ల పేద సామాన్య వర్గాలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేల్స్ ట్యాక్స్ అధికారులు జీవీవి సత్యనారాయణ, సిహెచ్ఎం జయరావు, కూటమి నాయకులు దూలిపూడి వెంకటరమణ, టేకుమూడి లక్ష్మణరావు, కట్టా త్రిమూర్తులు, ఉంగరాల వెంకటేశ్వరరావు, వాడ్రేపు వీరబాబు, అత్తిలి బాబురావు, పొన్నమండ రామలక్ష్మి, నడింపల్లి వినోద్, ఎంచి సూర్యనారాయణ, విఘ్నేశ భాస్కర్ రాజు, దడాల బుచ్చిబాబు, బండారు దొరబాబు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎవరు చూడరు, పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు 30,000 దాకా ఉంటారు. 5%, 30,000 12% అంటే ఒక చీర అంటే మొత్తం వాల్యూ పెట్టాం సార్. ఇది కూడా పెట్టాం సార్. స్వామి సార్ చెప్ప మమ్మల్ని ఆయనకే ఖాళీ లేదు. మీరు ఎలా వచ్చారు? సో ఇది
చేసినటువంటి ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ప్రధానంగా మనకి జిఎస్టీ వచ్చిన తర్వాత రేట్లు అనే విషయంలో ఏంటంటే 4 స్లాబ్స్ ఉండేవి. మన ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేసిందంటే 4 స్లాబ్స్ నుంచి ఆ స్లాబ్స్ రెండు స్లాబ్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏ వస్తువు అయినా సరే ఇంతకుముందు 28% ఉన్నది 18% ఉన్నటువంటి పైకి మాత్రం తగ్గించడం జరిగింది. అందువలన ఈ ఎగ్జిబిషన్ అనేది ఏంటంటే ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరు అంతా సద్వినియోగం చేయవలసిందిగా కోర్టు ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసింది. మీద రేట్లు తగ్గడం, ఆ రేట్లు పేద ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్న దాని మీద ఈరోజు ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ స్టాల్ పెట్టడం, దాన్ని మన గౌరవ శాసనసభ్యులు ఓపెన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి ఇక్కడ కమిషనర్ గారు కూడా వచ్చి ఉన్నారు. ఆయన ఈ సందర్భంగా ఆ వివరాలు చెప్పవలసిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మన తాళరేవు మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చారో పేద ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఈ జిఎస్టీ ఈ స్లాబులు కూడా 28% ఉందో 18%కి, మరి 18% ఉందో 5%కి, కొన్ని 0%కి కూడా తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో ఈవేళ మార్ట్లు పెట్టి ఏదైతే దేని మీద ఏ వస్తువు మీద ఎంత తగ్గిందన్నది ప్రజలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మన తాళరేవు హెడ్ క్వార్టర్లో పెట్టడం, దానికి అసిస్టెంట్ కమిషనర్ గారు కూడా వచ్చి ఈ స్టాల్ కూడా ఓపెన్ చేయడం, మరి ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వచ్చారు. మరి ఇప్పుడు చూసాం మరి చిన్న కుటుంబాలు వాడుకునే సామాన్యమైన సబ్బు దగ్గర నుంచి సబ్బు అయితే మన తోముకునే సబ్బుకి 4 రూపాయలు తగ్గించడం జరిగింది. మనం వాడే టూత్ పేస్ట్కి అయితే 7 రూపాయలు తగ్గడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఏసీ వాడుకునే వాళ్ళకైతే సుమారుగా 10,000 రూపాయల వరకు కూడా ఒక ఏసీ మీద తగ్గడం జరిగింది. మరి కారు ఇదే 10 లక్షల రూపాయలు వాల్యూ చేసి కారు కొనుక్కుంటే దాని మీద 10% అంటే 1 లక్ష రూపాయలు. అదే 1 కోటి రూపాయల ఉన్న కారు కొనుక్కుంటే దాని మీద 10 లక్షల రూపాయలు తగ్గుతుంది. అదేవిధంగా రైతులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే 40,000 తగ్గుతుంది. మరి ఆటో కొనుక్కుంటే 30,000 తగ్గింది, బండి కొనుక్కుంటే 10,000 తగ్గింది. ఎందుకంటే ఇది చిన్న కుటుంబాల్లో ప్రతి కుటుంబానికి నెలకి 3,000 నుంచి 4,000 రూపాయలు ఆదా అవ్వాలి. మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఇబ్బందికరంలో ఉన్నారని చెప్పి మొట్టమొదటిగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ప్రవేశపెట్టిన దానికి మన రాష్ట్రంలో సుమారు 8 నుంచి 10,000 కోట్లు లాస్ అయినా కానీ మన ప్రభుత్వానికి మరి ప్రజలకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ముందు దానికి ఆమోదించారు కేంద్ర ప్రభుత్వంతో. మరి ఎటువంటి సంస్కరణలు తీసుకురావడంలో మన చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు. మరి మోడీ గారు కూడా పెద్ద మనసుతో మరి చిన్న కుటుంబాలందరికీ కూడా ఎంతో కొంత చేయూతను అందించాలనే ఉద్దేశంతో ఈ జిఎస్టీని మరి 2 స్లాబుల కింద తీసుకురావడం చాలా ప్రజలందరూ కూడా చాలా ఆమోదయోగ్యంగా ఉన్నారు. ఎందుకంటే చిన్న కుటుంబాల్లో 2,000 నుంచి 4,000 రూపాయల పైనే ఆ నెలకి ఆదా అవుతుంది. కాబట్టి వారందరూ చేత హ్యాపీగా ఈరోజు రావడం, ఈ మార్ట్ అంతా కూడా సందర్శించడం జరిగింది. మరి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే కొన్ని చోట్ల ఇంకా అమల్లోకి రాలేదని ప్రజలు ఆందోళనగా ఉన్నారు. ఎందుకంటే ఒక నెల టైం ఇవ్వడం జరిగింది వ్యాపారస్తులకి. అంటే స్టాక్ ఉంటుంది కాబట్టి ఆ స్టాక్ ఒక నెలలో కంప్లీట్ అవుతున్న ఉద్దేశంతో ఈ నెల 22వ తారీఖు దాకా మరి కొన్ని రేట్లు వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్, కొత్త స్టాక్ వస్తే అది ఇస్తారు, పాత స్టాక్ మట్టుకు తీసుకుని 22 స్ట్రిక్ట్గా ఎవరైనా కానీ అమల్లో చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా కేసులు కట్టడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానంగా మహిళలందరికీ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే కూటమిలో హామీలు ఇచ్చామో అన్నీ కూడా మరి ఇది కూడా ఒక ప్రతి కుటుంబానికి పెద్ద ఎత్తున ఆదా అవుతుంది. కాబట్టి ఈ సంవత్సర కాలం నుంచి మరి ఈ కేంద్ర ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా చేయనంత సంక్షేమాన్ని మనం మీ అందరికీ ఇస్తున్నాం. ప్రధానంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని మరి మీ అందరికీ 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. రేపు నవంబర్ నుంచి కరెంట్ బిల్లు కూడా మళ్ళీ తగ్గే అవకాశం ఉంది. అదేవిధంగా మీ పిల్లలు ఎంతమంది చదువుకున్నా అంతమందికి కూడా మరి తల్లికి వందనం కూడా ఇస్తాం. అదేవిధంగా రైతు కుటుంబం అయితే రైతు కుటుంబానికి కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మత్స్యకారులు అయితే బ్యాంక్ టైంలో 10,000 నుంచి 20,000 చేస్తాం, అది కూడా ఇవ్వడం జరిగింది. మరి సుమారుగా ఈ సంవత్సర కాలంలో
1,00,000 కోట్ల పైనే సంక్షేమానికి ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏ రాష్ట్రం లేదు. మన కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందించారు. కాబట్టి ఏది వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు మన బిలో పవర్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో అనేక స్కీమ్స్ పెట్టారు. బ్రహ్మాండంగా కూడా మరి అన్నీ కూడా రన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి పనిచేసే ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో మా మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మీరందరూ కూడా నాలుగు కాలాల పాటు మనం ముందుకు తీసుకెళ్ళినట్టయితే మన రాష్ట్రం, మన దేశం కూడా అగ్రగామి రాష్ట్రంగా, అగ్రగామి దేశంగా తయారవడానికి మరి ప్రధానంగా కృషి చేస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా మరి ఈ సంస్కరణలు ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం మహిళలకు అన్ని విధాలుగా బలోపేతం చేయడం ద్వారా సమాజంలో తమదైన ముద్ర వేసుకునేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. పౌష్టికాహార వారోత్సవాలను పురస్కరించుకొని పోలవరం మండలం పురపళ్ళ ఉన్నత పాఠశాల ఆవరణలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముప్పిడివరం మహిళలకు అన్ని విధాలుగా బలోపేతం చేయడం ద్వారా సమాజంలో తమదైన ముద్ర వేసుకునేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. పౌష్టికాహార వారోత్సవాలను పురస్కరించుకొని పోలవరం మండలం పురపళ్ళ ఉన్నత పాఠశాల ఆవరణలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సుబ్బరాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థిని దశ నుంచి వారి అవసరాలకు తగినట్లుగా పథకాల ద్వారా సహకారం అందిస్తూ ప్రతి మహిళ తమ కుటుంబ ఉన్నతిలో భాగస్వామ్యులను చేస్తూ గర్వంగా తలెత్తుకుని తిరిగేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పౌష్టికాహారంపై అవగాహన కల్పించే ఏర్పాట్లు చేసిన స్టాల్స్లను పరిశీలించారు. అదేవిధంగా వాటితో పాటుగా ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. ఇది పొన్నగంటాకు చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు. పొన్నగంటి సార్, పొన్నగంటి కంటికి అయితే చాలా మంచిది సార్. అన్నిటికీ మంచిది సార్. పొన్నగంటాకు కాల్షియం ఎక్కువ మనకి ఎక్కువగా దొరుకుతుంది సార్. అంటే తెలుగు పిల్లాకు అంటాం సార్. మీడియా చాలగొట్టలు ఎక్కువగా ఏం అవసరం లేదు, ఆటోమేటిక్గా చాలా వచ్చేస్తుంది. ఇది కొన్ని అవును సార్, తెలగట్టు కూర సార్. కిడ్నీలో ఇలా చూడు ఒక ప్రెగ్నెంట్ లాక్టేటివ్ మనకి 5 లీటర్స్. అలాగే బాలసంజీవిని కిట్ అంటాం సార్. ఇది కిట్లో చెక్కీలు, డ్రై ఖర్జూరం అంటే బెల్లం, రాగిపిండి, ఇక్కడికి హై స్కూల్ చైర్మన్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాయ నమః. ఇక్కడికి వచ్చిన అంగన్వాడీ వాళ్ళకి అలాగే మిగతా బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. గర్ల్ చైల్డ్ అంటే మెయిన్ పిల్లల్లో మనకి మన విలేజెస్లో ఉండే బయట ఉంటూ ఉంటుంది. అలాగే అంగన్వాడీ వాళ్ళ స్కూల్స్ ద్వారా వాటి ద్వారా పౌష్టికాహారం ఇవ్వడం, పిల్లల్ని బాగా ముందుంచి నడిపించడం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఇది గవర్నమెంట్ యొక్క పాలసీ. అంతేకాకుండా నాకు సంబంధించినంత వరకు స్కూల్లో కంటే పిల్లలకి ఆధారంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా మన హెచ్ఆర్ గారు చెప్పినట్టుగా పిల్లలకు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే బాగుంటున్నారు. అది కూడా మన యంగ్ డైనమిక్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన దృష్టిలో పెడతారు తప్పకుండా. ఎందుకంటే ఈ స్కూల్స్ అన్నింటినీ రిఫార్మ్ తీసుకొచ్చి ప్రతి స్కూల్కి ఒక టీచర్ ఉండాలని చెప్పి మరి మళ్ళీ కొత్తగా డిఎస్సి కూడా పిలుస్తామని చెప్పి మరి నిన్న ఇవాళ కూడా స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి.
తొందరలో మరిన్ని ఉద్యోగాలు వచ్చి ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండేలాగా అదేవిధంగా వాటితో పాటుగా ఫ్రూట్స్ కూడా తీసుకోవాలి. గారికి హెచ్ఎం గారికి గర్భిణీల వారికి పౌష్టికాహారం అందించాలని చెప్పి మన ప్రభుత్వం మంచి పౌష్టికాహారాన్ని అందజేయడానికి మరి అంగన్వాడీస్ ద్వారా మీ అందరికీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే గర్భిణీలకి పౌష్టికాహారం అనేది ప్రధానం. మరి పిల్లలు బాగా పుట్టాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి మీ అందరూ కూడా. దాన్ని మరి సిడిపి గారు మరి మన అంగన్వాడీల ద్వారా మీ అందరికీ కూడా ఇవన్నీ జరగడం జరుగుతుంది. మరి దీన్ని మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి మన ప్రభుత్వం మరి అన్ని రకాలుగా ఏదైతే స్కూల్స్ ఉన్నారో స్కూల్లో పిల్లలందరికీ కూడా మంచి పౌష్టికాహారం ఇవ్వాలని చెప్పి మరి లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీ అందరికీ మంచి డ్రెస్సులు కానీ పౌష్టికాహారం కానీ మంచి బుక్స్ కానీ అన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తల్లికి వందనం కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే పిల్లలకి చెప్పేది మరి ప్రధానంగా మరి గర్ల్స్ చైల్డ్ రేపు కాబట్టి అడ్వాన్స్గా ఈరోజే పెట్టడం జరిగింది. దానికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు. ఇప్పుడు ప్రధానంగా పౌష్టికాహారం అంతా కూడా పట్టుకొచ్చారు, మిల్లెట్స్ ద్వారా చేశారని చెప్పి దాన్ని కూడా బాగా ఎడ్యుకేట్ చేసి ఏదైతే మరి పిల్లలు గర్భిణీలు ఉన్నారో వారందరికీ కూడా మరి ప్రతి మీరు నెల వెళ్ళి వారికి కావాల్సిన పౌష్టికాహారం ఇచ్చి మరి 12 పిల్లలకనే అవకాశం మీరు అందరూ కల్పించాలి. అలా హెల్త్ పరంగా మీరందరూ కూడా జాగ్రత్త చూసుకోవాలి. కాబట్టి మరి ప్రభుత్వ లక్ష్యం అదే కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ మంచి పౌష్టికాహారం ఇచ్చి మన నియోజకవర్గంలో ఉన్న గర్భిణీలందరినీ కూడా మంచి 12 బిడ్డలను కనడానికి కావాల్సిన పౌష్టికాహారాన్ని మన ప్రభుత్వం అందజేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు మీ అందరూ ఈ కార్యక్రమాన్ని మన సిడిపి గారు అన్న చెప్పారు, తప్పనిసరిగా వస్తామని చెప్పాం. మరి ఇంత మంచి కార్యక్రమం మన హై స్కూల్లో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. అదేవిధంగా మన హెచ్ఎం గారు చెప్పినట్టుగా పిల్లలకు ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తే బాగుంటుంది. అది కూడా మన యంగ్ డైనమిక్ మినిస్టర్ గారు అన్నారు కాబట్టి ఆయన దృష్టిలో పెడతాం తప్పకుండా. ఎందుకంటే ఈ స్కూల్స్ అన్నింటినీ రిఫార్మ్స్ తీసుకొచ్చి ప్రతి స్కూల్కి ఒక టీచర్ ఉండాలని చెప్పి మరి మళ్ళీ కొత్తగా డిఎస్సి కూడా పిలుస్తామని చెప్పి మరి నిన్న ఇవాళ కూడా స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. మరి తొందరలో మరిన్ని ఉద్యోగాలు వచ్చి ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండేలాగా మన కూటమి ప్రభుత్వం లక్ష్యం. కాబట్టి మరి ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి పెట్టి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు తీసుకుని మీ అందరికీ కూడా మంచి విద్యను ఇవ్వడానికి మన ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి మరి లోకేష్ గారు దాంట్లో ముందు వరుసలో ఉన్నారు. మరి ఆయనకి ఉద్యోగాన్ని అభినందనలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలకుంట పాఠశాలలోని 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని సోషల్ మాస్టర్ కొట్టడంతో అతని కన్ను వద్ద గాయమైందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విద్యార్థిని బంధువులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విద్యా కమిటీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుని మీడియా వివరణ కోరగా ఆ మాస్టర్ పై గతంలో 4 సార్లు ఇదే విధంగా ఫిర్యాదు రావడం జరిగిందన్నారు. మాస్టర్ ని హెచ్చరించడం జరిగిందన్నారు. ఇక మీదట అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. జిల్లా జగ్గంపేట కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గొల్లలకుంట పాఠశాలలోని 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని సోషల్ మాస్టర్ కొట్టడంతో అతని కన్ను వద్ద గాయమైందని విద్యార్థిని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విద్యార్థిని బంధువులు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు విద్యా కమిటీ చైర్మన్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుని మీడియా వివరణ కోరగా ఆ మాస్టర్ పై గతంలో 4 సార్లు ఇదే విధంగా ఫిర్యాదు రావడం జరిగిందన్నారు. మాస్టర్ ని హెచ్చరించడం జరిగిందన్నారు. ఇక మీదట అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటామని విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రిన్సిపల్ హామీ ఇచ్చారు. వాళ్ళ అబ్బాయికి అయితే తొట్లు చేంజ్ సార్ ఇట్లా లెసన్స్ ఎలా చెప్తారా? బాగా చెప్తారా? జుట్టుగట్ట చేంజ్ సార్ ఏం చేస్తున్నాయి సార్ అబ్బాయి అంతే మీ అబ్బాయి కొట్టారు సార్. తాత మా క్లాస్ దగ్గర
నా పేరు రిషి. నన్ను సోషల్ సార్ పెట్టారు. మా ఇంట్లో ఫస్ట్ నుంచి అబ్బాయి బొబ్బులు అంటే ఆ అబ్బాయి మొత్తం అబ్బాయి నుంచి నవ్వుతుంటే సార్ నన్ను బెంచ్కి తీపిచ్చి ఈవిలో ఇంతకుముందు ఒకసారి మాట్లాడితే గట్టి కొడతారా? జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గొల్లగుంట పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ అయిన శ్యామశేఖర్ గారు ఒక 7వ తరగతి అబ్బాయిని ఈపు మీద కొట్టడంతో అది అనుకోకుండా బల్లకి తగలడం, ఆ పిల్లవాడు బాధపడి నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. అయితే ఆ మేస్టార్ని పిలిపించి ఇటువంటి పనులు ఎప్పుడు చేయకుండా ఉండమని, పిల్లల్ని డిసిప్లిన్లో పెట్టమని, కొట్టడం ఇటువంటి చేయకుండా మాటలతో చెప్పమని ఆయన్ని హెచ్చరించడం జరిగింది. ఆయన దానికి అంగీకరించడం జరిగింది. కాబట్టి ఇటువంటి ఏమి జరగకుండా మళ్ళా ఎప్పుడు కూడా ఏమి జరగకుండా చూసుకుంటానని, అలాగే ఆ మేస్టార్ కూడా నన్ను క్షమించమని చెప్పడంతో ఇటువంటి సంఘటనలు మరీ జరగకుండా చూసుకుంటామని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాము. పాఠశాలలో మాకు ఒక 10 మంది టీచర్స్ కొరత ఉందండి. ఆయన ఒక 10 సెక్షన్స్కి ఒకే సోషల్ మాస్టర్ ఉండడం వల్ల ఆయన మాట వినలేదనేసి నోట్స్ అది సరిగ్గా రాయలేదని చెప్పడం వల్ల ఆయన కొట్టడం జరిగింది. అది అనుకోకుండా బల్లకి తగిలింది. కానీ పిల్లవాడికి ఏ గాయం లేకపోయినా కొంచెం బాధపడి నా దగ్గర రావడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా చూసుకుంటామని మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాను. 406 అండి. 11 మంది, 21 మంది ఉండాలండి. పోస్టులు ఖాళీ అండి, మాకు 10 పోస్టులు ఖాళీ. గతంలో వచ్చాయండి, ఒక 3 సార్లు వచ్చాయి. 3 సార్లు వస్తే మేము ఆ మాస్టర్ని హెచ్చరించడం జరిగింది. ఈసారి చూసి ఈసారికి ఒకసారి క్షమించమని అడుగుతున్నారు కాబట్టి మళ్ళా వస్తే కనుక పై అధికారులకి తెలియపరచడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ అందరికి కూడా తెలియపరుచుకున్నాం. పాలిట ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గణపతి నగర్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఆలయం వద్ద కనకాలపేట గ్రామానికి చెందిన 20 మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష కొరకు బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ మంత్రోచ్చరణాలతో విశేష పూజలు నిర్వహించి గురుస్వామి మల్లిపూడి చంద్రరావు స్వామి చేతుల మీదుగా మాలధారణ చేశారు. పాలిట ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గణపతి నగర్లో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి వార్ల ఆలయం వద్ద కనకాలపేట గ్రామానికి చెందిన 20 మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష కొరకు బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ మంత్రోచ్చరణాలతో విశేష పూజలు నిర్వహించి గురుస్వామి మల్లిపూడి చంద్రరావు స్వామి చేతుల మీదుగా మాలధారణ చేశారు. 41 రోజుల పాటు ఒంటిపూట భిక్షతో కటక నేలపై నిద్రించి దీక్ష చేయనున్నట్లు గురుస్వామి చంద్రరావు వెల్లడించారు. ఆలయ ప్రాంగణం స్వామి శరణు ఘోషతో మారుమోగింది.
శ్రీలక్ష్మీకాంతాభివృద్ధ్యర్థం శ్రీలక్ష్మీ గణాధిపతే స్వామి దేవతాభ్యో నమః ఆనందకర్పూర నీరాంజనం దర్శయామి నీరాంజనానంతరం తాచమనీయం సమర్పయామి ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి సువర్ణమంత్రం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం చలండి ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. ఆయన శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తొలి ప్రాధాన్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలియజేశారు. ఆయన శుక్రవారం రావులపాలెం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు ప్రజల నుంచి వచ్చిన మొత్తం 52 ఫిర్యాదులను వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. వినతుల పరిష్కారంలో భాగంగా రావులపాలెం గ్రామానికి చెందిన వానపల్లి ప్రసాద్ అనే వ్యక్తి ఉద్యోగ నిమిత్తం ఇజ్రాయిల్ వెళ్లి అక్కడ ప్రమాదవశాత్తు మిషన్ లో పడి మృతి చెందిన విషయం ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఇప్పటికీ ఈ అంశాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మరియు ఎన్ఆర్టీ అధికారులతో చర్చించానని, మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తానని బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, మండల పార్టీ అధ్యక్షులు కోపిశెట్టి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వచ్చారు, మీ పేరు చెప్పారు, తీసుకోలేదు కదా మీరు. పోలవరం ప్రాజెక్టును శుక్రవారం పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజ్ గారు సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టును శుక్రవారం పోలవరం శాసనసభ్యులు శ్రీ చిర్రి బాలరాజ్ గారు సందర్శించి జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ప్రాజెక్టు పనుల అమలుపై సంబంధిత అధికారుల నుండి వివరణాత్మక సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మీయ స్వప్నం. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకమైంది. ప్రాజెక్టు పనులు వేగంగా మరియు నాణ్యతతో సాగుతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా పర్యవేక్షణ చేస్తుంది. ప్రజలకు త్వరలోనే ప్రాజెక్టు లాభాలు అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రాజెక్టు పనుల నాణ్యత, వేగం, సాంకేతిక అంశాలపై ఎమ్మెల్యే సూచనలు చేశారు. అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్శన కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గడ్డమరుగు రవికుమార్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్
వాస్తవాల ప్రతిబింబం.